హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాలాసిక్ ప్రోగ్రామ్. ఈరోజు మనం పైథాన్ ఫుల్ కోర్స్ నేర్చుకోబోతున్నాం. ఈ కోర్స్లో మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్స్ వరకు నేర్చుకుంటాం. సో ఇంట్రడక్షన్ టు పైథాన్ గురించి తెలుసుకుందాం. అసలు పైథాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. మనం పైథాన్ నేర్చుకుంటే సరిపోదు కదా. అసలు ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అది చాలా సింప్లిసిటీగా ఉంటుంది. దాన్ని ఎవరైనా ఈజీగా నేర్చేసుకుంటారు. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే C++, జావా వాటికన్నా పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే మనకి పైథాన్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్, అలానే సింప్లిసిటీ లాంగ్వేజ్. అది వెబ్ డెవలప్మెంట్కి, డేటా అనాలిసిస్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, అలానే హ్యాకింగ్లో కూడా వాడతారు. ఇప్పుడు మనం ఫస్ట్ అసలు పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా, చూద్దాం. మీ టర్మిక్స్ యాప్ ఓపెన్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఓపెన్ చేసుకునే ఉంచాను. ఓకే, పీకేజీ అంటే ప్యాకేజ్ మేనేజర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాకేజ్ మేనేజర్. నేను ఈ వీడియోలో ప్యాకేజ్ మేనేజర్ అంటాను, అప్పుడు మీరు పీకేజీ అని మీరు టైప్ చేసుకోవచ్చు. పీకేజీ INSTALL. ఏదైనా ఒక కమాండ్ని కానీ ఒక ప్యాకేజింగ్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు ఇన్స్టాల్ అనే కీవర్డ్ని వాడాలి. కానీ దీనికన్నా ముందర మనం ఏం చేసుకోవాలో తెలుసా మీకు? మీరైనా గెస్ట్ చేయగలుగుతారా? ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మన సిస్టమ్ అప్డేట్గా ఉందా, అప్గ్రేడ్గా ఉందా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లైనిక్స్ ఎన్విరాన్మెంట్లో బై డిఫాల్ట్గా మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ ఇవ్వరు. లైనిక్స్ సర్వర్లో ఒక పీకేజీ అంటే ప్యాకేజ్ మేనేజర్ అని మీకు ఇందాక చెప్పాను. లైనిక్స్ సర్వర్కి అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మనం ఈ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా ఆ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ మన ప్యాకేజ్ మేనేజర్ అప్గ్రేడ్గా ఉండాలి కదా. పీకేజీ అప్డేట్ గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? పీకేజీ అప్డేట్. పీకేజీ అప్డేట్ అనేది కమాండ్ అనేది దేనికోసం యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా ఒక ప్యాకేజ్ లిస్ట్స్ అంటే ఇప్పుడు ఎలా అయితే మనం షాపింగ్కి వెళ్తే ఒక లిస్ట్ తీసుకుని వెళ్తామో, లిస్ట్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, లైనిక్స్లో కూడా ఒక ప్యాకేజ్ మేనేజర్లో ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ లిస్ట్ని అప్డేట్ చేయబోతున్నాం. ఇప్పుడు చూసారుగా అప్డేట్ అవుతుంది. నాదైతే అప్డేట్ ఉంది. అక్కడ మీకు ఒకటి చూపించింది. ఏమని చూపించింది? 14 ప్యాకేజెస్ కెన్ బి అప్గ్రేడెడ్, రన్ యాప్ట్ లిస్ట్ అప్గ్రేడబుల్ అని ఎందుకు చూపించిందంటే అప్డేట్ అయ్యింది, కానీ అప్గ్రేడ్ అవ్వాలి కదా. మరి ఇక టైం వేస్ట్ చేయకుండా అప్గ్రేడ్ చేసేద్దామా? పీకేజీ అప్గ్రేడ్. చూసారు కదా ఇప్పుడు అప్గ్రేడ్. ఇప్పుడు అప్గ్రేడ్ అనగానే మనకి దానిలో కొన్ని చూపిస్తుంది, కొన్ని ప్యాకేజెస్ చూపిస్తుంది. మనం సమరీ చదువుదాం. ఎన్ని ఫైల్స్ని అప్డేట్ చేస్తుంది? అది 14 ఫైల్స్. ఇన్స్టాలింగ్ 0. ఎలాంటి దాన్ని ఇన్స్టాల్ చేయట్లేదు, జస్ట్ అప్గ్రేడ్ చేస్తుంది. రిమూవింగ్, ఎలాంటి దాన్ని రిమూవింగ్ కూడా చేయట్లేదు. కానీ డౌన్లోడ్ సైజ్ 4187 KB, అంటే దగ్గరగా ఒక MB కూడా కాదు. కానీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే కనుక 69.6 KB అవుతుంది. ఓకే, దీనికి పర్మిషన్స్ ఇచ్చేద్దాం ఇన్స్టాల్ చేయమని. నెక్స్ట్ కమాండ్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకుందామో తీసుకుందాం. పీకేజీ INSTALL. ఇందాక చెప్పాను కదా, మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఏ కీబోర్డ్ వాడాలి? పీకేజీ తర్వాత ఇన్స్టాల్ అనే కీబోర్డ్ వాడాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకునేది ఏంటి? పైథాన్. PYTHON పైథాన్. చూసారు కదా ఇక్కడ మీకు ఇన్స్టాలింగ్ పైథాన్. దానిలో ఇన్స్టాలింగ్ 3 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తుంది. రిమూవింగ్ 0, నాట్ అప్గ్రేడింగ్, డౌన్లోడ్ సైజ్ 13.1 MB. ఓకే, దీనికి పర్మిషన్స్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసేసుకుందాం. ఇప్పుడు పైథాన్ వర్క్ అవుతుందో చెక్ చేద్దాం కదా. ఇప్పుడు మనం పైథాన్ని 2 రకాలుగా కోడ్ చేయొచ్చు. ఒకటి ఇంటర్ప్రెటర్ ద్వారా కోడ్ చేయొచ్చు. ఇంటర్ప్రెటర్ అంటే PYTHON పైథాన్ ఎంటర్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఏదైనా ఒక లాంగ్వేజ్ని నేర్చుకునేటప్పుడు మనకు ఒక ఆనవాయితీ ఉంది.
హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం పైథాన్లో హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాం. PRINT ప్రింట్ చూసారా, హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రెండో మెథడ్ ఉంది. ఆ మెథడ్ని డైరెక్ట్గా దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl+D కొడితే ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ మన స్క్రీన్ మొత్తం చాలా చెత్తగా అయిపోయింది కదా, లెట్స్ క్లియర్ చేయడానికి CLEAR. సో మన స్క్రీన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మీకోసం నేను దీన్ని జూమ్ చేస్తాను. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ పైథాన్ని ఫైల్ ద్వారా కూడా రన్ చేయొచ్చు. ఎలా రన్ చేయొచ్చు? ఎగ్జాంపుల్ నానో ఈజ్ ఏ లైనిక్స్ బేస్డ్ ఎడిటర్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫైల్ కానీ ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఎడిటర్ అనేది అవసరం అవుతుంది. అంటే టెక్స్ట్ రాయడానికి, ఏదైనా కోడ్ చేయాలన్నా కూడా విండోస్లో వచ్చేసరికి నోట్ ప్యాడ్ ఉంటుంది, విజువల్ స్టూడియో కోడ్ ఉంటుంది. కానీ మనం వాడుతుంది నానో ఈజ్ ది లైనిక్స్ బేస్డ్. అసలు చెప్పాలంటే లైనిక్స్లో చాలా ఎడిటర్స్ ఉన్నాయి, కానీ దానిలో బెస్ట్ వచ్చేసరికి మనకి నానో ఒకటి, నెక్స్ట్ మౌస్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది. అవి వచ్చేసరికి GUI బేస్డ్, ఇది వచ్చేసరికి మనకి CL బేస్డ్. CL అంటే మనకి టెర్మినల్ బేస్డ్ అనమాట. సో నానో అనేది ఎడిటర్. నానో తర్వాత ఏ ఫైల్ని అయితే మనం క్రియేట్ చేయబోతున్నామో లేకపోతే ఎడిట్ చేయబోతున్నామో దాని పేరు ఎంటర్ చేయాలి. సో దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ఎలా అయితే పేరు, ఆ పేరుకి ఇంటి పేరు ఎలా అయితే ఉంటుందో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ ఫైల్కి దాని పక్కన డాట్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైథాన్కి PY అని ఉంటుంది, C++కి .CPP అని ఉంటుంది, HTMLకి .HTML అని ఉంటుంది. సో ఈ ఎడిటర్స్కి ఈ ఎక్స్టెన్షన్ ద్వారా, ఇంటి పేరు ద్వారా, వీడు దీనికి సంబంధించిన వాడు అని మనం ఏదో తెలుసుకుంటామో, సో కంపైలర్కిను ఎడిటర్కి .py అనగానే ఈ ఫైల్ అనేది పైథాన్ ఫైల్ అని అర్థమవుతుంది. అంతే కదా, మన షేర్ హోల్డర్ అంతే అని అంటున్నారు. చూద్దాం, లెట్స్ క్రియేట్ ఇట్. ఓకే, నేను ప్రస్తుతానికి HELLO WORLD world.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయబోతున్నాను. ఎంటర్ చేశాను. చూసారా, ఎడిటర్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఫస్ట్ చేయాల్సిన పని, స్టార్టింగ్